ఆఫ్ఘనిస్తాన్ జట్టు సెమీఫైనల్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో నరాలు తెగే ఉత్కంఠ పోరులో బంగ్లాదేశ్పై డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఆస్ట్రేలియా సెమీస్ నుంచి తప్పుకోగా టీ20 వరల్డ్ కప్లో తొలిసారిగా ఆఫ్ఘనిస్తాన్ జట్టు సెమీఫైనల్కు అర్హత సాధించింది. రషీద్ ఖాన్ ఆల్రౌండర్ షోతో ఆకట్టుకోగా బంగ్లాదేశ్ తరపున లిటన్ దాస్ 49 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 54 పరుగులు చేశాడు. అయితే మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. ఓపెనర్ రహమతుల్లా గుర్బాజ్ 55 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 43 పరుగులు చేయగా రషీద్ ఖాన్ 10 బంతుల్లో 3 సిక్సర్లతో 19 పరుగులు చేసి కీలక పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో రిషద్ హుసేన్ 26 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీయగా ముస్తఫిజుర్ రహమాన్ 17 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. తస్కిన్ అహ్మద్ 12 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. అయితే 10 ఓవర్లకు ఆఫ్ఘనిస్తాన్ జట్టు 0 వికెట్తో 58 పరుగుల వద్ద ఉండగా కానీ ఆ తర్వాత వరుస వికెట్లు కోల్పోయింది. అంతేకాక ఆఫ్ఘన్ బ్యాటర్లు నిదానంగా ఆడడంతో 19 ఓవర్లకు ఆఫ్ఘన్ స్కోరు 5 వికెట్లకు 100 పరుగులు మాత్రమే చేసింది. తమ్జిన్ హసన్ వేసిన ఆఖరి ఓవర్లో రషీద్ ఖాన్ 2 సిక్సర్లు బాది జట్టుకు మంచి స్కోరును అందించాడు. అనంతరం ఛేదనలో బంగ్లాదేశ్ జట్టు 17.5 ఓవర్ల 5 పరుగులకు ఆలౌట్ అయింది. రషీద్ ఖాన్ 23 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీయగా నబీనుల్లాకు 26 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించారు. అయితే ఈ మ్యాచ్లో వర్షం రావడంతో బంగ్లా ఆలస్యంగా ప్రారంభమైంది. 12.1 ఓవర్లో టార్గెట్ను ఛేదించి సెమీస్కు చేరుదామనుకున్న బంగ్లాదేశ్ జట్టు మంచి ఇన్నింగ్స్ను మొదలుపెట్టింది. నబీనుల్లాకు వేసిన తొలి ఓవర్లో 13 పరుగులు వచ్చాయి. అయితే రెండో ఓవర్లో ఓపెనర్ తమ్జిన్ హసన్ను ఫజుల్లా ఫారూఖీ డకౌట్ చేసి బంగ్లాను దెబ్బకొట్టాడు. ఆ తర్వాత ఓవర్లో నబీనుల్లాకు చెలరేగి వరుస బంతుల్లో కెప్టెన్ ఎన్ షాంటోన్ 5 పరుగుల వద్ద షకీబుల్ హసన్ను డకౌట్ చేశాడు. కాసేపటికే వర్షం పడడంతో మ్యాచ్ కొద్దిసేపు ఆగిపోయింది. ఆట తిరిగి ప్రారంభమైన తర్వాత లిటన్ దాస్ హిట్టింగ్ చేశాడు. దీంతో బంగ్లాదేశ్ పవర్ ప్లేలో 46 పరుగులు చేసింది. కాగా రషీద్ ఖాన్ ఎంట్రీతో ఆఫ్ఘనిస్తాన్ తిరిగి గెలిచే ఊపులోకి వచ్చింది. రషీద్ ఖాన్ తన ఓవర్లో వికెట్లు తీస్తూ బంగ్లాదేశ్ను ఒత్తిడిలోకి నెట్టాడు. దీంతో బంగ్లా 11 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. ఆ తర్వాత వర్షం రావడంతో బంగ్లాదేశ్ లక్ష్యాన్ని 19 ఓవర్లకు 114 పరుగులుగా కుదించారు. లిటన్ దాస్ అలాగే ఆఫ్ఘన్ బౌలర్ల పోరాటంతో విజయం ఇద్దరి మధ్య ఎవరు గెలుస్తారో అనేది ఉత్కంఠపరంగా మారింది. కానీ నబీనుల్లాకు 19వ ఓవర్లో వరుస వికెట్లు తీసి జట్టుకు విజయాన్ని అందించాడు. అయితే ఆఫ్ఘనిస్తాన్ జట్టు గురువారం ఉదయం సౌత్ ఆఫ్రికాతో సెమీఫైనల్ ఆడనుంది.